మన రాణి కథలో ఒక రద్దీగా ఉన్న కాలేజ్ క్యాంపస్లో అందరూ బిజీగా ఉన్నారు. నవ్వులు, సెల్ఫీలు, ఫోన్లు, ఫ్రెండ్స్. కానీ ఒక మూలలో కిరణ్ మాత్రం ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. ప్రతిరోజు అదే బెంచ్, అదే నిశ్శబ్దం. అతను ఒంటరిగా ఉండాలని అనుకోలేదు. ఎవరూ అతన్ని కలవడానికి ముందుకు రాలేదు. మొదట్లో ప్రయత్నించాడు, కానీ సమాధానం మాత్రం ఒకటే. ఒకరోజు లంచ్ టైంలో దూరం నుంచి గమనించింది. అందరూ తమ తమ ప్రపంచాల్లో బిజీగా ఉన్నప్పుడు ఒక్కడే ఇలా ఉండటం ఆమెకు వింతగా అనిపించింది. కానీ ఆమెకు తెలియదు ఆ నిశ్శబ్దం వెనుక ఎంత కథ ఉందో. ఆ రోజు సాయంత్రం వర్షం పడుతోంది. అందరూ పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. కానీ కిరణ్ మాత్రం నెమ్మదిగా నడుస్తున్నాడు. ఒక బస్టాప్ దగ్గర ఆగి నిలబడ్డాడు. అనన్య కూడా అక్కడికే వచ్చింది. కొన్ని క్షణాలు ఇద్దరూ మౌనం. అప్పుడే అనన్య మెల్లగా అడిగింది, "నువ్వు ఎప్పుడూ ఒంటరిగానే ఉంటావు, ఎందుకు?" స్నేహితులుంటారని అనుకున్నాను, కానీ అందరికీ వారి సొంత బృందాలున్నాయి. నేనెక్కడా సరిపోవట్లేదని అనిపిస్తోంది. నేను మాత్రం మధ్యలో మిస్సింగ్ పీస్లా అనిపిస్తున్నాను. ఆ మాటలు విన్న అనన్య ఏం చెప్పాలో తెలియలేదు. కానీ ఆ రోజు ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. మరుసటి రోజు అనన్య నేరుగా అతని బెంచ్ దగ్గరికి వెళ్ళింది. ఆ రోజు పెద్దగా మాటలు లేవు, కానీ ఒక చిన్న మార్పు మొదలైంది. రోజులు గడిచాయి. అనన్య ప్రతిరోజు అతని దగ్గరకు రావడం ప్రారంభించింది. చిన్న చిన్న మాటలు, చిన్న నవ్వులు. Wait, show them that picture you took earlier. Oh my gosh, yes, look at this one. That is hilarious. ఒకరోజు క్లాస్లో సార్ ఒక ప్రశ్న అడిగారు. ఎవరో ఆన్సర్ చెప్పలేదు. కానీ కిరణ్ మెల్లగా చేతిని Building పైకెత్తాడు. on Sarah's point, I think we need to consider the long-term societal impacts as well. This approach is సరైన much more సమాధానం sustainable. చెప్పాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అనన్య నవ్వుతూ చెప్పింది, "చూసారా, మీరు గమనించలేదు అంతే. ఆ రోజు నుంచి కిరణ్ కేవలం ఒంటరి అబ్బాయి కాదు." కొన్ని నెలల తర్వాత కాలేజ్ ఫెస్ట్ జరిగింది. ఈసారి క్రౌడ్లో కాదు, స్టేజ్ మీదకి రావాలి. కొన్ని క్షణాలు హెసిటేషన్, కానీ తర్వాత కిరణ్ స్టేజ్ మీదకి వెళ్ళాడు. ఒక వ్యక్తి మారితే ఒక జీవితమే మారిపోతుంది. జనం మధ్య కనిపించకుండా పోయేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళని గమనించే వాళ్ళు మాత్రం చాలా తక్కువ. Thank you for watching. Subscribe for more videos.